ఇక డిగ్రీ కోర్సుల్లో సైబర్ భద్రత పైన కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలని చెప్పి చూస్తున్నారంట. BA, BCom, BScలో బోధన UGC తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక ఏది ప్రత్యేకంగా కోర్సు పెట్టాలి డిగ్రీలా. ఎందుకనంటే సైబర్ భద్రత పైన, ఎందుకంటే సైబర్ మోసాలు ఇప్పుడు భారీగా జరుగుతూ ఉన్నాయి. పైసలు ఇప్పుడు అలా అకౌంట్లు వేసేస్తే ఉంటాయా పోతాయా ఏమవుతుందో కూడా తెలియదు. జస్ట్ ఏదైనా క్లిక్ చేస్తే పైసలు లక్షలు కోట్ల రూపాయలు మాయమైపోతున్నాయి. కాబట్టి దానికి ఎట్లా భద్రత కల్పించాలి, అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డిగ్రీలో ఈ పాఠంగా పెడుతున్నట్ట. ఒక మంచి పని ఇది. సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచే BA, BCom, BSc కోర్సుల్లో సైబర్ భద్రతను బోధనాంశంగా పరిచయం చేస్తున్నారు. డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద 20% సైబర్ భద్రతా పాఠాలు బోధించి సెమిస్టర్ పేపర్లో చేర్చాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవసరమైన నిపుణుల కొరతను అధిగమించేందుకు డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచే ఈ సైబర్ భద్రత పైన సిలబస్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నట, చేర్చాలని సిలబస్లో. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయంట. ఇంతకుముందు ఏముంటుండే సైన్స్ వాళ్ళకు ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటుండే, కానీ ఫస్ట్ ఇయర్లో కూడా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిందట. అన్ని సబ్జెక్టుల్లోనూ 20% అంతర్గత మార్కులు, అంటే ఇంటర్నల్స్ అనమాట, అంటే డైరెక్ట్ లెక్చర్లు వేసుకోవచ్చు. కొత్తగా అకౌంటెన్సీ గ్రూపు, తర్వాత నూతన సిలబస్ భారం తగ్గింపు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. పలు సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది కాలం క్రితం సీఎం సూచనల మేరకు ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ముఖ్యమంత్రి గురువారం పచ్చజెండా ఊపారు. సంస్కరణలన్నీ వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు కేవలం 2వ ఏడాదిలోనే ప్రయోగ పరీక్షలు, అంటే ఏంటి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉంటాయంట. ఇవి ముఖ్యమైన నిర్ణయాలు. ఇంటర్లో అన్ని సబ్జెక్టులో 80% రాత పరీక్షకు, మిగిలిన 20% మార్కులు అంతర్గత, అంటే ఇంటర్నల్ మార్క్స్లు ఉంటాయని చెప్పేసి చెప్పింది.